వెల్కమ్ టు జయభారత్ సార్. జరుగుతున్న పరిమాణాలు వైసీపీపై దాడులు జరుగుతున్నాయి. ఎస్, అక్కడక్కడ జరుగుతున్నాయి. వాటిని కంపల్సరీ ఒప్పుకొని తీరవలసిందే. అంటే వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం అంతా లేకపోయినప్పటికీ దాడులు అదే జరుగుతున్నాయి. ఇవే దాడులు ఎలా కొనసాగుతాయా? కొనసాగితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ కూడా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని వైసీపీల మీద రేపు పొద్దున దాడులు గతంలో టీడీపీ మీద ఏ విధంగా జరిగినాయో అటువంటి దాడులు చేస్తే వైసీపీ కుదేలైపోద్దా, చెప్పబడిపోద్దా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి యొక్క యాటిట్యూడ్ కానీ ఆయన యొక్క ఆలోచన విధానాలు తెలిసినోడు ఎవడో కూడా అంత తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి కుదలడు. గతంలో 2-3 సంవత్సరాలు వైసీపీ అధికారంలోకి వచ్చిన 2-3 సంవత్సరాల వరకు కూడా పార్టీ క్యాడర్, టీడీపీ క్యాడర్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితులు. ఎవరో కొంతమంది నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారే తప్ప కార్యకర్తలు కూడా భయపడిపోయి బయటకు వచ్చేవారు కదా. ఎందుకంటే అంత ఇబ్బందులు పెట్టి ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి చేస్తే భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి మనం రోడ్డు మీదకి రావడం కరెక్ట్ కాదు. అవసరమైతే కొంతమంది చనిపోయే పరిస్థితుల్లోకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి చాలా విధ్వంసకర పరిస్థితుల్లో ఉన్నాడని ఆయన కూడా భయపడి వెనక తగ్గడం జరిగింది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత కొద్ది ఉత్తేజం రావడం, కొద్ది తిరగబడ్డం, ఎమ్మెల్సీ సీట్లు ఎప్పుడైతే గెలుచుకున్నారో పునరుత్తేజం వచ్చి అప్పుడు తిరగబడడం బాగా బయటకు వచ్చారు తప్ప అప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా అయితే ఉండడు, ఎదుర్కొంటాడు. ఎటక్ ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టాడు. ఆయన మైండ్ ఒకటే ఎటక్. ఇప్పుడు కూడా అదే చేస్తాడు. కార్యకర్తలు చనిపోయారా, దెబ్బలు తిన్నారా ఏం చూడడు. అధికార పార్టీకి మైనస్ వచ్చిందా లేదా, చంద్రబాబు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఎదుర్కొంటారు. దాడులు ఆందోళన చేస్తే ఎవడో దాడులు చేస్తారు. తద్వారా ఎవరికైనా దెబ్బలు జరిగి అది అన్యాయం జరిగి అది చంద్రబాబు నాయుడు మీదకి అధికార పార్టీ మీద గెంటేసి తద్వారా సానుభూతి పొందాలని అవసరమైతే 2-3 శవాలు లేచిపోయినా పర్లేదు. ఆయన అయితే ఎటక్ రాజకీయం చేస్తాడు తప్ప ఎక్కడ తగ్గడు. దెబ్బకి దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అయితే అంది వేసిన చెయ్యి. ఈ టీడీపీలు అనుకున్నట్టు మరొకరు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గిపోతాడు. సీట్లు తక్కువ వచ్చినాయి కాబట్టి పార్టీని వదిలేస్తాడేమో అనుకోవడం పొరపాటు. ఆయన ఎటక్ ఎవడనో సిద్ధహస్తుడు, చూద్దురుగా ఎలా ఉంటుందో. జై భీమ్ అందరికీ.